కళ్యాణ్ నిన్న డాన్స్ వీడియో చూసారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చేశాడు కదా అసలు. వావ్ వావ్ వావ్! ఎన్నిసార్లు వావ్ అన్నా సరిపోదు. కళ్యాణ్ అంత బాగా చేశాడు డాన్స్. ఏకదీసి అవతల పెట్టాడు డాన్స్ అయితే మటుకు నాకైతే చాలా నచ్చింది. అసలు ఎన్నిసార్లు చూసానో ఇప్పటికీ చూస్తున్నాను, చూస్తూనే ఉన్నాను ఇంకా కూడాను. రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా డాన్స్ వీడియో డెడికేట్ చేశాడు కళ్యాణ్. ఏ డాన్స్ వీడియోనే మనం అనుకున్నంత ఈజీ కాదులేండి. రామ్ చరణ్ గారితో కళ్యాణ్ మనం పోల్చలేము. కానీ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ డాన్స్తో ఎవరు మనం సాధ్యమైనది కాదు. తన వంతు ప్రయత్నంగా తనైతే కష్టపడి వీడియో చేసి డెడికేట్ చేశాడు. అదే మనం చూడాల్సింది, అది గొప్ప విషయము. కళ్యాణ్ ముందర డాన్స్ మాస్టర్ అయితే కొంచెం ఎంతో చిన్న పిల్లల్లాగా కనిపిస్తున్నాడు. తనుజ అంటది కదా 3-4 ఇయర్స్లో హ్యాండ్సమ్ హంక్ లాగా అవుతాడు కళ్యాణ్. కాదు 3 monthsలోనే హ్యాండ్సమ్ హంక్ లాగా అయ్యాడు. చాలా చాలా అందంగా ఉన్నాడు కూడా కళ్యాణ్ డాన్స్ వేస్తుంటే. చాలా బాగున్నాడు. నేను కళ్యాణ్ని వాళ్ళ మదర్ ఎలాగ ట్రీట్ చేస్తా, వాళ్ళ మదర్ ఎలా అనుకుంటుందో నేను అలాగే అనుకుంటానండి. మీరు వేరేగా అనుకోవద్దు. నాకు ఏంటంటే గ్రూమింగ్ పట్ల, కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ మీద, వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే వాటి గురించి కూడా మాట్లాడుతుంటాను. అంతే తప్ప కళ్యాణ్ నాకు ఒక కిడ్ లాగా నేను అనుకుంటాను. నాకు అంత వయసు ఉందంటే నాకు అంత వయసు లేదు, మీరు అంత వయసు ఉంది అనుకోవద్దు. ఆ వీడియో కింద కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, నేను రామ్ చరణ్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని నేను అన్నకి డెడికేట్ చేస్తున్నాను. నమ్మండి, మీరు ఈ డ్యాన్స్ చూసినంత, అంటే స్క్రీన్ మీద చూసినంత ఈజీ కాదు, చేయడం చాలా కష్టము. రామ్ చరణ్ గారు స్క్రీన్ మీద అంత ఈజీగా చేశారంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. అది మనందరికీ అర్థం చేసుకోవాలి. రామ్ చరణ్ అన్న మన తరానికి చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఆ అన్నను చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం ఏంటంటే ఒక సినిమా చూసినా, ఒక డాన్స్ వీడియో చూసినా, ఎవరి డాన్స్ అయినా, హీరోల డాన్స్ అయినా, మామూలు ఇప్పుడు కళ్యాణ్ లాంటి ఫ్యాన్స్ డాన్స్ వేసినా కూడా మనం చూసి చాలా అంటే తొందరగా జడ్జ్ చేసేస్తాం. కానీ అది అనుకున్నంత ఈజీ కాదండి. రామ్ చరణ్ గారి డ్యాన్స్ వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనం అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత స్పీడ్ స్టెప్స్, అంత ఎక్కువ, అంటే పర్ఫెక్ట్గా రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడో అది మనకు అర్థమై ఉంటుంది. అదే కళ్యాణ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆ డాన్స్ గురించి. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గురించి కొన్ని రూమర్స్ అయితే, అంటే ఈ రోజు పండగ రోజు నేను నెగిటివ్ విషయాల గురించి మాట్లాడాలని కాదు, కానీ కాకపోతే ప్రతి వీడియోలో చెప్దాం అనుకున్నాను, ఇట్లాగే పోతుంది. ఏజ్ గురించి ఒకటి చెప్తున్నారు, 23 కాదు 26 అంటున్నారు. 26 అని మనం ఎక్కడ వాళ్ళ ఫాదర్ చెప్పున్నాడు ఏదో వీడియోలో అంటున్నారు. కానీ ఆ వీడియో లింక్ ఉంటే నాకు పంపించండి. నేను ఎక్కడ 26 అని ఎక్కడైతే వినలేదు. 23కి 26కి ఎంత 3 years అంత, అంటే 3 years తక్కువ చెప్పుకోవాల్సినంత అవసరం కూడా ఏముంటుంది కళ్యాణ్కి, ఏముండదు కదా. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అది ఎవరో చెప్తా ఉంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల నమ్మకండి. మనకి ప్రియా 23 అని చెప్పిందంటే ప్రియాకి ఎవరు చెప్పుంటారు? కళ్యాణే కదా. అంటే అగ్ని పరీక్ష నుంచి పరిచయం ఉంది కాబట్టి కళ్యాణ్ ఏజ్ తెలుసు. కళ్యాణ్ చెప్తేనే ప్రియాకి కూడా తెలిసి ఉంటుంది. ఆ ఏజ్ గురించి అబద్ధం చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంటుంది అబ్బాయికైనా కూడా. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. కళ్యాణ్ అండ్ తనుజ మీకు కూడా హ్యాపీ శ్రీరామనవమి నా ఛానల్ తరపు నుంచి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు చేయట్లేదు. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.